మార్క్ సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 40 through 45. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను, కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవు, అతి శ్రేష్ఠుడవు అయిన మా దేవా, నీ వాక్యమును మేము వినుటకు సిద్ధపడి ఉండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మా ప్రతి ఒక్కరిని సంధించి మీ సత్యవాక్యము ద్వారా మాకు మీ క్షేమాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యము నేర్పించేటువంటి ప్రతి సత్యమును మేము నేర్చుకోవడానికి, దాని ప్రకారం నడుచుకోవడానికి మీ కృప మాకు ప్రసాదించమని, రక్షణ లేని వారిని రక్షించి రక్షించబడిన ప్రతి ఒక్కరిని రూపాంతరపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి వినండి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్, వర్స్ బై వర్స్, పార్ట్ 10. మార్కు సువార్త వచనం వెంబడి వచనం 10వ భాగం. ఈరోజు మన అంశం ఏంటంటే యేసు అద్భుతమైన స్పర్శ. యేసు అద్భుతమైన స్పర్శ, ద మిరాకులస్ టచ్ ఆఫ్ జీసస్. ద మిరాకులస్ టచ్ ఆఫ్ జీసస్. మనం చదివినటువంటి ఆ పాఠ్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మన కొరకు రాయించి దాన్ని మన క్షేమం కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక కార్యాలు చేశాడు, అనేకుల జీవితాలను ఆయన దీవించాడు. దీంట్లో ఆయన సమాజము చేత చీకొట్టబడినటువంటి, సమాజానికి అవతల ఉంచబడినటువంటి ఒక దీనాతి దీనమైనటువంటి, అత్యంత హేయమైనటువంటి, బాధాకరమైనటువంటి వ్యక్తిని ఆయన తాకాడు. ఆ వ్యక్తిని ఆయన ప్రేమించాడు. ఆ వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యమును చేశాడు. అతడి యొక్క సమస్య నుండి విడుదల చేశాడు. అతన్ని ఆయన సన్నిధానంలోనికి తీసుకున్న తర్వాత ఆయన యొక్క సంకల్పము కొరకు శక్తితో నింపి పంపించాడు. సో దేవుడి వాక్యంలో ముఖ్యంగా మనము సువార్తలు చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను మనము చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు దాంట్లో ప్రతి విషయం కూడా మనకు నేర్పించేటువంటి ఆత్మీయ సత్యమును కలిగి ఉంది. సో దీంట్లో మనకి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవాధిపతి అని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ సామ్రాజ్యమును స్థాపించినటువంటి ప్రేమాధిపతి అని, అండ్ ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏ ప్రకారము ముందుకు తన నాయకత్వము కింద నడిపిస్తాడో, వారు సమర్పించుకున్నప్పుడు ఆయన ఏమి కార్యము చేస్తాడో అనేది మనకి నేర్పించబడుతుంది. మనకున్న సమయంలో మనము ఆ భాగంలో నుండి 2 విషయాలను మనము చూస్తాం. మొదటిది మీరు రాసుకుంటుంటే రాసుకోవచ్చు. ద టచింగ్. ఆయన తాకాడు, లేకపోతే ముట్టాడు, లేకపోతే స్పర్శించాడు. 40 నుండి 42వ వచనం వరకు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను, గనుక వాడు శుద్ధుడాయను. సో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులు ఆయన దగ్గరికి వచ్చేవారు, వ్యక్తులు వచ్చేవారు, కుటుంబాలు వచ్చేవి, తర్వాత జన సమూహాలు వచ్చేవి. అలాంటి ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరేంటో మనకి రాయబడలేదు, కానీ ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్య ఏంటో మనకి ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. ఆ వ్యక్తి ఒక కుష్ఠరోగి, ఒక లెపర్.
సో కుష్ఠ రోగి అనేటువంటి ఆ యొక్క సమస్య, లేకపోతే కుష్ఠము అనేటువంటి సమస్యతో అతడు పీడించబడుతున్నాడు. అతడు వచ్చాడు. మనకి పాత నిబంధన గ్రంథంలో లేవియ కాండం 13, 14 అధ్యాయాల్లో దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా చాలా స్పష్టమైనటువంటి సూచనలు మోషే ద్వారా చేశాడు. వారికి కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధుల గురించి, స్కిన్ డిజీజెస్ గురించి. దాంట్లో ఒకటిగా కుష్ఠ రోగం అనేది ఎంచబడుతుంది. ఇప్పుడు మనము అనుకున్నటువంటి కుష్ఠ రోగము హ్యాన్సన్స్ డిజీజ్గా పిలువబడేటువంటిది ఆ రోజుల్లో ప్రతి దానికి వారు దాన్ని ఆపాదించేవారు కారు. అంటే ప్రతిదీ కూడా కుష్ఠ రోగముగా వారు ఎంచేవారు కారు. మీరు తర్వాత లేవియా కాండం 13, 14 అంటే లెవిటికస్ 13 and 14 చదువుకోండి. దాంట్లో ఇన్ డీటెయిల్డ్గా వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధుల గురించి, స్కిన్ డిజీజెస్ గురించి దేవుడు చెప్పాడు. ఒకని దేహ చర్మమందు వాపు కానీ, పక్కు కానీ, నిగనిగలాడు మచ్చ కానీ ఉండి వాని దేహ చర్మమందు కుష్ఠము పొడవంటి కనబడిన ఎడల అని ఆయన చెప్పాడు. సో దీన్ని ఒక యాజకుడు పరీక్షించిన తర్వాత అది కుష్ఠరోగమో లేక మరో వ్యాధో ఆయన నిర్ధారించి, కుష్ఠరోగులైతే ఒక రకముగా, వేరే అపవిత్రత అయితే ఇంకో రకముగా వారు చేసేవారు. కానీ ఎవరైతే కుష్ఠరోగులుగా ఎంచబడతారో వారి జీవితము చాలా దుర్భరముగా మారిపోయేది. అక్కడే మనము లేవియా కాండం 13:45లో చదివితే, లెవిటికస్ 13:45లో ఆ పొడగల కుష్ఠ రోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. అంటే కుష్ఠరోగిని వాడి ఇంటి నుండి, వాడి వీధి నుండి, వాడి సమాజము నుండి వేరు చేయబడతాడు. వాడు ఆ యొక్క పట్టణానికి అవతల కుష్ఠరోగులు ఉండేటువంటి ప్రాంతానికి పంపించబడతాడు. మామూలుగా అది మురికి దిబ్బ లాంటిది. ఆ స్థలానికి వాడు వెళ్తాడు. అండ్ వాడి జీవితం ఇక అక్కడ దినదినము మరణానికి, అంటే దేహము చస్తుంటుంది, ఆత్మీయంగా మానసికంగా ఆ మనిషి చస్తూ ఉంటాడు. ఆ ప్రకారం అతడి జీవితము నాశనమైపోతుంది. ఫస్ట్ సెంచరీ టైం వచ్చేసరికి కుష్ఠరోగులు అంతకు మునుపైతే వారి పెదవుల మీద చేయి పెట్టుకొని ఎవరైనా మనుషులకి వారి దగ్గరికి వచ్చినా, వారు వీరికి దగ్గరికి వచ్చినా అపవిత్రుడను అపవిత్రుడను, అన్క్లీన్ అన్క్లీన్ అని హెచ్చరిక చేస్తారు. కానీ ఫస్ట్ సెంచరీలో ఏంటంటే వారి మెడకు మరి యొక్క బెల్స్, గంటలు కట్టేవారు. వారు వస్తున్నప్పుడు శబ్దం అవ్వడానికి, ఇతరులు వారిని చూసి దూరంగా వెళ్ళిపోవడానికి. సో వారు సమాజానికి దూరముగా, సమాజము నుండి వెలివేయబడినటువంటి వారిగా ఉండేటువంటి వారు. అంతకు మునుపు వారి యొక్క అర్హత, వారి తాహత్తు, వారికి ఉన్నటువంటి విషయాలు ఎంత గొప్పవైనా సరే వారికి కుష్ఠొస్తే మాత్రం వారు అందరి దృష్టిలో దిగజారిపోయినటువంటి వ్యక్తులు. సో వీరికి కేవలం ఒక దేహ సంబంధమైనటువంటి రోగమే కాదు, వీరిని మరి సామాజికంగా, మానసికంగా, ఆత్మీయంగా ప్రతి విధముగా కూడా మనిషికి ఉండకూడనటువంటి ఒక విపరీతమైనటువంటి పీడ పట్టి వేధిస్తూ ఉంటుంది. అన్ని రోగాల కన్నా కుష్ఠరోగము చాలా భయంకరమైనది అని మన ప్రపంచ సమాజం ఎంచింది. మిగతా రోగులు వారి యొక్క బంధువులతో ఉండొచ్చేమో కానీ కుష్ఠరోగులు మాత్రం అట్లా ఉండడానికి కూడా అర్హత లేని వారిగా ఉంటారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పినటువంటి దేవుడే ఆయన యొక్క పాత నిబంధన ధర్మశాస్త్రం కింద ఎవరికైనా కుష్ఠరోగం వస్తే మాత్రం వారు నరుల సమాజంలో ఉండకూడదు, వారు వేరుగా ఉండాలని చెప్పాడు. సో వీరి ఆరోగ్యం పోతుంది, వీరి కుటుంబం పోతుంది, వీరి ఉద్యోగం పోతుంది, వీరి వ్యాపారం పోతుంది, వీరి ఆదాయం పోతుంది, వీరికి ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా పోతాయి, వీరికి సహవాసం పోతుంది, వీరు దేవుడి సన్నిధానానికి వచ్చి ఆరాధన చేసేటువంటి పరిస్థితి ఉండదు. నిజం చెప్పాలంటే వీరు ఒక నడిచేటువంటి శవం వంటి వారు. జోసిఫస్ అనేటువంటి సంఘ చరిత్రకారుడు ఇన్ నో వే డిఫరింగ్ ఫ్రమ్ ఎ కార్ప్స్ అని అంటాడు. అంటే వీరు ఒక శవముతో పోల్చబడ్డారు, వారికి శవానికి తేడా లేదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో నంబర్స్ 12:12లో మిరియాం గురించి ఇట్లా రాయబడి ఉంది, తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె. సో దాన్ని బట్టి బైబిల్లోనే అట్లా రాయబడి ఉంది కనుక యూదా రాబైలు ఏం చేశారంటే కుష్టు వచ్చినటువంటి వారిని ద లివింగ్ డెడ్ అనేవారు. అంటే బ్రతికి ఉండి చచ్చినటువంటి వారిగా ఎంచేవారు. అండ్ ఇశ్రాయేలు దేశము దేవుడి యొక్క స్వకీయ సాంపద్యము, దేవుడి యొక్క పరిశుద్ధ జనాంగము. సో వారికి కుష్ఠరోగం వస్తే వారు అపవిత్రులుగా ఎంచబడతారు.
అన్యులకైతే అట్లాంటి అపవిత్రత ఏమి ఉండదు. ఎందుకంటే అన్యులు మొదటి నుండి కూడా అన్‌క్లీన్ పీపులే గనుక, అపవిత్రులే గనుక వారికి ప్రత్యేకంగా తేడా పడదు. కానీ ఇశ్రాయేలీయులకు మాత్రము అదొస్తే మాత్రం వారు అపవిత్రులుగా ఎంచబడతారు. ఒకవేళ ఎవడైనా కుష్ఠరోగి మీకు ఎదురుపడితే వాడి నీడ మీ మీద పడినా కూడా అది చెడుగా ఆ సమాజం భావించేది. అండ్ ఎవరైనా కుష్ఠరోగికి గ్రీటింగ్ చెప్పడం కూడా వారు ఒప్పుకునేవారు కారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీ మెంబరే, తండ్రి కుష్ఠరోగం వచ్చి బయటికి పోయాడు, ఎప్పుడో మరి ఫ్యామిలీ తండ్రి ఎదురు పెడితే పలకరించడానికి కూడా వీలు లేదు. అండ్ వారి మధ్యలో ఉన్నటువంటి అనేక ఇట్లాంటి ఆంక్షలు ఉండేవి. అన్నిటినీ చెప్పడానికి మనకి టైం లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే, ఒక కుష్ఠరోగి ఒక వ్యక్తి మరి ఇట్లా పైనుండి కిందికి వస్తున్నప్పుడు కింద వైపున కుష్ఠరోగి ఉన్నాడు అనుకోండి, 100 క్యూబిట్స్ దూరంలో, అంటే 100 మూరలు ఇక్కడ నుండి ఇక్కడ దాకా అంత దూరంలో అతడు ఉండాలి. ఎందుకంటే కింద నుండి గాలి పైకి వస్తుంది కనుక వాడి యొక్క ఏ విషయాన్ని కూడా గాలి పైకి తీసుకుని వచ్చి ఎదుట ఉన్న వ్యక్తికి తాకకుండా. అదే పైనుండి కిందికి గాలి పోతుంటే మాత్రం 4 మూరల దూరంలో కుష్ఠరోగి ఉండొచ్చు. సో ఈ ప్రకారము కుష్ఠరోగిని మరి శరీరములో వ్యాధి చంపుతోంది, సమాజంలో వ్యక్తులు చంపేస్తారు. అండ్ ఈ కుష్ఠరోగము బైబిల్ గ్రంథంలో పాపమునకు ఒక సాదృశ్యం. లెప్రసీ ఇన్ ద బైబిల్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ సిన్. ఆర్సి ట్రెంచ్ అనేటువంటి గ్రీక్ స్కాలర్ అండ్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ యొక్క ఇన్స్పిరేషన్ ఫస్ట్ ఎడిటర్ ఆయన ఇట్లా రాశాడు: లెప్రసీ ఈజ్ అన్ అవుట్వర్డ్ విజిబుల్ సైన్ ఆఫ్ ఇన్నర్మోస్ట్ స్పిరిచువల్ కరప్షన్. లోతుగా ఉన్నటువంటి ఆత్మీయ కుళ్ళునకు బయట ఉన్నటువంటి కనబడేటువంటి సూచనే కుష్ఠము. మిస్టర్ థామ్సన్ అనేటువంటి ఇంకొక వ్యక్తి ద ల్యాండ్ అండ్ ద బుక్ అనేటువంటి తన ప్రముఖ గ్రంథములో కుష్ఠు రోగుల గురించి వివరాలు ఇచ్చాడు. జస్ట్ దాంట్లో ఒక 2-3 వివరాలు నేను మీకు చెప్తాను. వారి వ్యాధి పెరుగుతున్నప్పుడు వారి తల మీద వెంట్రుకలు రాలిపోతాయి, వారి కను బొమ్మల మీద వెంట్రుకలు రాలిపోతాయి, వారి చేతులకు ఉన్నటువంటి వ్రేళ్ల గోర్లు అవి వదులవుతాయి, తర్వాత అవి కుళ్ళిపోతాయి, తర్వాత అవి పడిపోతాయి. వారి వేళ్ల యొక్క కీళ్ళు అంటే జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి బలహీనం అవుతాయి, అవి కుంచుకుపోతాయి, తర్వాత వేళ్ళు అక్కడి నుండి ఊడి పడిపోతాయి. వారి యొక్క పళ్ళ ఈ యొక్క చిగుర్లు అట్లా కుంచుకుపోతాయి, పళ్ళన్నీ ఊడిపోతాయి. వారు ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ముక్కు, తర్వాత కళ్ళు, తర్వాత నాలుక, తర్వాత అంగిట అన్నీ కూడా కుష్ఠము తినివేస్తుంటే వారు వికారముగా తయారవుతారు. వారి దేహములో భాగాలన్నీ కూడా ఊడిపోతాయి, వారి దేహము వికారముగా మరి రంధ్రాలు పడినటువంటిదిగా కనబడుతుంది. వారు చూడ్డానికి అసహ్యంగా, వాసన సోకినా కూడా భరించలేనటువంటి ఒక వికారమైనటువంటి దానిగా ఉంటారు. సో అట్లాంటి భయంకరమైనటువంటి వ్యాధి కుష్ఠ వ్యాధి. అండ్ బైబిల్లో కూడా దేవుడు పాపమును అట్లాగే భయంకరముగా చూపించాడు. దేవుడు దాన్ని చూసినప్పుడు అది అసహ్యంగా, దేవుడు దాన్ని చూసినప్పుడు అది భీకరంగా కనబడుతుంది. కానీ దేవుని మనుషులు ఎవరైతే పాపమును దేవుడు ఎట్లా చూపిస్తున్నాడో అట్లా చూడకపోవడం అనేది విచారం. సో కుష్ఠకు ఆ సమయంలో క్యూర్ ఉండేది కాదు, దాన్ని నయము చేయుట అనేది అసాధ్యం. యూదా రాబైలు ఏమి నమ్మేవారంటే, ఎవరికైనా కుష్ఠం వచ్చిందంటే వాడు దేవుడి శాపానికి గురయ్యాడు కనుక దేవుడు ఎవరికైనా కుష్ఠ రోగాన్ని ఇస్తే దేవుడే స్వస్థపరచగలడు, ఇంకెవరికి అది సాధ్యము కాదు. సో ఆ కుష్ఠరోగము ఎట్లా మానవుల యొక్క ఆధీనములో లేదో, వారు దాన్ని బాగు చేయలేరో, అట్లాగే మానవ హృదయంలో, మనుష్యుని యొక్క ఆత్మలో ఉన్నటువంటి పాపమునకు కూడా మానవ సమాజము పరిష్కారం ఇవ్వలేదు, దాన్ని పరిష్కరించలేదు. డాక్టర్ పాల్ బ్రాండ్ అనేటువంటి ఒక క్రిస్టియన్ డాక్టర్ మన దేశానికి కూడా వచ్చాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆయన ఏమంటాడంటే, కొన్నిసార్లు కుష్ఠరోగులకి నొప్పి తెలియదు. మనకి ఉన్నటువంటి ఒక దీవెన, మనుషులకి దేవుడిచ్చినటువంటి ఒక దీవెన ఏంటంటే నొప్పి తెలియడం. నొప్పి తెలిసినప్పుడు మనకి వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. నేను తెలియకుండా పోయి ఒక గిన్నెను ముట్టాను, అది వేడిగా ఉంది, నేను ముట్టినప్పుడు నాకు సర్రుమని ఆ వేడి తగిలింది కనుక నేను జాగ్రత్త పడతాను. ఆ నొప్పి నాకు తెలియకపోతే నా వేళ్ళు దాన్నే పట్టుకున్నప్పుడు అవి మండి కాలి ఊడిపోతాయి. సో కుష్ఠరోగులకి నొప్పి తెలియదు. అట్లాగే పాపములో పండిపోతున్నటువంటి వారికి కూడా మనస్సాక్షి మొద్దుబారిపోయినప్పుడు వారి పాపము ఎంత దారుణమైనదో, వారు ఎంత దుర్మార్గులుగా మారిపోయారో వారికి తెలియకుండా ఉంటుంది.
సో డాక్టర్ బ్రాండ్ ఏమంటాడంటే వారికి నొప్పి తెలియదు కనుక ఎప్పుడైనా కుష్ఠరోగులు బయట పడుకొని నిద్రపోతుంటే చీడ పురుగు వారి దేహమును పట్టి తినేస్తుంటుంది, వారికి తెలియదు. వారు నిద్రపోతున్నారు, పురుగు ఏమో వారి దేహాన్ని తినేస్తుంది. సో అంత భయంకరమైనటువంటి వ్యాధి అన్నమాట. ఆయన అంటాడు ఇట్ ఈజ్ అ పెయిన్లెస్ హెల్, నొప్పి లేని నరకం అది. సో అట్లాంటి వాడు ఇక వాడి జీవితం ఎట్లా ఉంటుంది మీరు ఊహించుకోవచ్చు. పాత నిబంధన ప్రకారము లెప్రసీ అంటే అది ఒక కరప్షన్, ఒక కుళ్ళు, కంటామినేషన్ అంటే వారికి సోకేటువంటి అపవిత్రపరిచేటువంటి రోగం, అండ్ కాండెమ్నేషన్, ఇక అది వారికి మరణ శాసనం వంటిది. సో కుష్ఠరోగులు సమాజము నుండి చీదరించుకోబడ్డారు, వారి శరీరము వారిని చంపేస్తుంది, అండ్ వారు ఆత్మలో ఎంతో దుఃఖముతో నిండిపోతారు. ఓదార్చడానికి వారికి ఎవరు ఉండరు, వారి కుటుంబం ఉండదు, వారి సమాజం ఉండదు, ఎవరు ఉండరు. జాన్ వెస్లీ యొక్క తమ్ముడు, ఆయన ఒక మంచి క్రైస్తవ భక్తి గీతకర్త, లేకపోతే హిమ్ రైటర్, గేయాలు రాశాడు, చాలా రాశాడు. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనం పాడుకునేటువంటి గీతాలు అవి. ఆయన రక్షించబడిన తర్వాత ఆయన దేవుడి కొరకు సాక్షిగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, సువార్త చెప్తున్నాడు. ఆయన ఎదుర్కొన్నటువంటి వారందరికీ కూడా జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటే నీతిమంతులుగా తీర్చబడుట, అది క్రీస్తు యేసు ద్వారానే విశ్వాసము మీరుంచినప్పుడు జరిగేటువంటి విషయమని ఆయన సువార్తను చెప్పేవాడు. చాలా తీక్షణంగా చెప్పేవాడు, తీవ్రంగా చెప్పేవాడు. కొన్నిసార్లు ఆయన సువార్త చెప్పినప్పుడు వినేటువంటి మనుషులకు ఎట్లా అనిపించేదంటే అమ్మో అని, అంటే చాలా భయంకరంగా, చాలా కోపంతో చెప్తున్నట్టు అనిపించేది. కానీ ఆయన వారి యొక్క పరిస్థితిని ఎరిగినటువంటి వాడు కనుక వారి క్షేమాన్ని కోరి అట్లా చెప్పేవాడు. ఒకసారి లండన్కి ఆయన వెళ్ళినప్పుడు, లండన్లో ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్త్రీకి చెప్పాడు సువార్త. సో దాంట్లో చెప్పాడు, మనమందరం కూడా పాపులం, మనమందరం కూడా డిప్రేవ్డ్ పీపుల్, అంటే మనమందరం కూడా పూర్తిగా నైతికంగా దిగజారినటువంటి, ఏమాత్రం మంచి లేనటువంటి చెడ్డ ప్రజలము అని చెప్పినప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆ మంది నీవైతే అయి ఉండొచ్చు, నేను కాదు, నేను చెడ్డదాన్ని కాదు, నా లోపల నా బయట నాకున్నటువంటి నీతి ఏంటో, లేకపోతే నా యొక్క ఘనత ఏంటో, నా మర్యాద ఏంటో నాకు తెలుసు, నన్ను చెడ్డదానివి అని అనడానికి నీకు హక్కు లేదు అని చెప్పి ఆయనతో వాదం పెట్టుకుంది. సో మాటల్లో ఆయన ఒక మెథడిస్ట్ అని ఆమెకి తెలిసింది. తెలిసిన తర్వాత మెథడిస్టులు అంటే ఆ టైంలో జాన్ వెస్లీని బట్టి చాలా గౌరవం ఉండేది. ఆమె ఒక మాట అంది, నీ ఒక మెథడిస్టువి కాకపోతే నిన్ను కొట్టేదాన్ని అని. అంటే సువార్త చెప్పినందుకు చార్ల్స్ వెస్లీని ఆమె కొట్టబోయింది. ఎందుకంటే ఆమెను వైలెస్ట్ క్రీచర్ అన్నాడు గనుక, అంటే నీవు అందరికన్నా హేయమైన జీవివి అన్నాడు గనుక. ఆయన అన్నాడు, నీవు నన్ను కొడితే నాకేమీ పర్వాలేదు, నేను మాత్రము నరకము నుండి తప్పించబడ్డాను, నేను నరకము నుండి తప్పించబడ్డాం. పరలోకం అనేటువంటి భాగ్యాన్ని పొందుకోవాలంటే మొదట మనము అందరికన్నా హేయమైనటువంటి నీచ పాపులం అనేది గుర్తించాలి. సో వీఆర్ ఆల్ స్పిరిచువల్ లెపర్స్. ప్రతి మనిషి, దేవుడు సృష్టించిన ప్రతి మనిషి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ వాక్యం ప్రకారము ఆత్మ సంబంధమైనటువంటి కుష్ఠువారు. సో ఈ కుష్ఠు వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇతని పరిస్థితి, ఇతని పీడేంటో తెలుసు కనుక ఆయన దగ్గరికి వచ్చాడు. కానీ చాలామంది పాపులు యేసు ప్రభు దగ్గరికి అంత త్వరగా రారు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితి ఏంటో, వారి పాపపు పీడేంటో ఇంకా తెలిసి రాలేదు గనుక. యూదుల మధ్యలో ఒక లెజెండ్ ఉంది, అంటే ఒక పురాణం వారు చెప్పుకుంటారు. ఈ కుష్ఠరోగం అనేది ఎట్లా ప్రారంభం అవుతుంది, ఎట్లా పెరుగుతుంది. వారు ఏమంటారంటే ఒక మనిషి ఇంటి గోడల్లో మొదట అది ప్రారంభం అవుతుంది. దాన్ని వాడు చూడగానే వాడు మారు మనసు పశ్చాత్తాప పడితే వాడికి మేలు. వాడు ఒకవేళ పశ్చాత్తాప పడకపోతే అది తర్వాత వాడి వస్త్రాల్లోనికి వస్తుంది. వాడు ఇంకా తగ్గించుకొని పశ్చాత్తాప పడకపోతే అప్పటికి అది వాడి దేహంలోనికి వచ్చేస్తుంది. ఆ ప్రకారం కుష్టు గోడల నుండి దుస్తుల నుండి మనిషి యొక్క దేహంలోనికి వస్తుందని యూదులు పురాణం చెప్తారు. పాపం కూడా అంతే. చిన్నప్పుడు పుట్టినటువంటి బిడ్డ హృదయంలో అది బీజం వేసుకుని ఉంది, వాడితో పాటు అది బయటకు వచ్చింది, వాడితో పాటు అది పెరుగుతుంది, వాడి వయస్సు పెరుగుతుంది, అండ్ వాడి వ్యక్తిత్వంలో పాపము కూడా దాని యొక్క ప్రభావాన్ని పెంచుకుంటూ పోతుంది. బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకున్నట మేలు అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఎంత త్వరగా నీవు యేసునందు విశ్వాసం ఉంచి నీ పాపపు పీడను విరగొట్టుకుంటావో అంత మంచిది అని.
కానీ మనం అంత త్వరగా సరెండర్ అవ్వము. మనకి సరెండర్ అనేది ఇష్టం ఉండదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లైక్ దట్. ప్రతి మానవుడు, ప్రతి పురుషుడు, స్త్రీ కూడా చిన్నప్పటి నుండే వారిలో ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే తిరుగుబాటుదారులు అన్నమాట. వీఆర్ ఆల్ రెబెల్స్. మీరు అనొచ్చు, నేను చాలా మర్యాదస్తుడను, నేను చాలా నమ్రత కలిగినటువంటి స్త్రీని, నేను చాలా మెత్తని మనిషిని. యు ఆర్ ఎ రెబెల్ టు ద కోర్. నీవు నీ యొక్క అంతరంగంలో నిన్ను ఎక్కడి దాకా దేవుడు చేశాడు, అక్కడి దాకా వేలు పెట్టి చూస్తే అక్కడి దాకా నీవు, అక్కడి దాకా నేను తిరుగుబాటుదారులము. అందుకే మనకి సరెండర్ అంటే ఇష్టం ఉండదు. బ్యాప్టిజం అయిన తర్వాత కూడా సరెండర్ అవ్వని వారు, కమ్యూనియన్లో పార్ట్ తీసుకుంటూ కూడా సరెండర్ అవ్వని వారు, దేవుడికి సేవ కొరకు సమర్పించుకుని కూడా సరెండర్ అవ్వని వారు, 50 ఏళ్ల క్రైస్తవ అనుభవం తర్వాత కూడా సరెండర్ అవ్వని వారు ప్రపంచంలో ఎక్కువ. సరెండర్ అయినటువంటి వారు, అండర్ హిస్ లార్డ్షిప్ ఉండేటువంటి వారు తక్కువ. అట్లాంటి వారు మరి ఆత్మీయముగా చాలా దేవుడి చేత ఫలము కలిగి గొప్ప ప్రభావంతో ఉంటారు. మిగతా వారు అట్లా ఉండరు, ఎందుకంటే వారు సరెండర్ అవ్వరు. సో మనలో మన మనస్సాక్షి మాట మనం వినము, దేవుడి సువార్తను మనం పఠించుకోము, అండ్ మనకు వచ్చేటువంటి హెచ్చరికలను మనం పెడచెవిన పెడతాం కనుక మన కుష్టు లేకపోతే మన పాపము అట్లాగే పెరిగిపోతూ ఉంటుంది. ఇంగ్లాండ్లో మరి పాస్టర్గా ఆయన ఒక డాక్టర్, తర్వాత పాస్టర్ అయ్యాడు అండ్ చాలా గొప్ప సేవ చేశాడు డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్. ఆయన తన సంఘానికి తరచూ చెప్పేవాడు, మీరు ఆ యొక్క యు మస్ట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ సిన్ అని. అంటే పాపము యొక్క స్పృహ మీకు ఉండాలి. నీతిమంతులు అని మీరు అనుకుంటారు, మర్యాదస్తులు అని మీరు అనుకుంటారు, పరిశుద్ధులు అని మీరు అనుకుంటారు. మీరు అట్లా అనుకోవడానికి అసలు ఒక ఆధారము లేదు. మీకు నిజంగా దేవుడు తెలిస్తే, ఆయన యొక్క పరిశుద్ధత ఏంటో తెలిస్తే, ఆయన వాక్యంలో ఆయన రాసినటువంటి సత్యం ఏంటో తెలిస్తే మీరు అట్లా అనుకోవడానికి భయపడతారు. మీరు అట్లా అనుకోవాలంటే ఒళ్ళు జలధరిస్తుంది. కానీ చాలామంది క్రైస్తవులు చాలా ఈజీగా మేము పరిశుద్ధులం అనుకుంటారు కనుక మోసపోతారు కనుక వారు పరిశుద్ధతలో పెరగరు. ఇదంతా ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఆయన చెప్పింది నేను కోట్ చేస్తాను. నీవెప్పటి వరకు ఒక పాపివి అని గుర్తించవో అప్పటి వరకు యేసుక్రీస్తు నీకు స్వంత రక్షకునిగా ఉండాలి అనేటువంటి అవగాహన నీకు కలుగదు. యేసు నీకు కావాలి, ఆయన యొక్క అవసరత నీకు ఉంది అనేది నీకు తెలియదు. నీవు యేసు సహాయము కోరొచ్చు, యేసు సలహా కోరొచ్చు, యేసు ఆదరణ కోరొచ్చు, కానీ యేసు నిన్ను ఆయన రక్షించేంత వరకు వాటిని నీకు ఇవ్వలేడు. సో మొదట నీవు మేల్కోవాలి. దేనికి మేల్కోవాలి? నీ యొక్క స్వభావము చెడ్డది అన్న సత్యానికి మేల్కోవాలి. నిజానికి తప్పెక్కడో బయట లేదు, అది నీవు నీలోనే కలిగి ఉన్నావు అన్నది నీవు తెలుసుకోవాలి. అండ్ నీ యొక్క హోల్ నేచర్, నీ యొక్క స్వభావం అంతా కూడా నడినెత్తి నుండి అరికాలి వరకు చెడ్డది, చెడిపోయింది అన్నది నీవు తెలుసుకున్నప్పుడు నీకు యేసుక్రీస్తు అనే రక్షకుడు అవసరమని అనిపిస్తాడు. అప్పుడు కానీ నీవు రక్షించబడవు. లేకపోతే అందరూ అపరాధాల్లో పాపాల్లో చచ్చిపడి ఉన్నారని బైబిల్ చెప్పినట్టుగా అట్లాగే మనం ఉంటాం. ఎండ్ ఆఫ్ కోట్. సో ఈ కుష్ఠం అనేది చిన్నగా ప్రారంభమవుతుంది, ప్రబలుతుంది, పాకుతుంది, పెరుగుతూ పోతుంది, లోపల నుండి బయటకు వస్తుంది. అదే ప్రకారం పాపం కూడా చిన్నగా ప్రారంభమవుతుంది, తర్వాత మెల్లగా బయటకు వస్తుంది. అది అనేక రకాలుగా అనేక రూపాల్లో బయటకు వస్తుంది. చూపుల ద్వారా వస్తుంది, మాటల ద్వారా వస్తుంది, చేష్టల ద్వారా వస్తుంది, ఆలోచనల ద్వారా వస్తుంది, కోరికల ద్వారా వస్తుంది, ఉద్దేశాల ద్వారా వస్తుంది, రకరకాలుగా వస్తుంది. కుష్టి ఎట్లా మనల్ని తింటుందో పాపం కూడా మనల్ని అట్లాగే తినేస్తుంది. లూకా ఇదే విషయము మనకి మత్తయి సువార్తలో రాయబడింది, లూకా సువార్తలో రాయబడింది. లూకా ఒక వైద్యుడు. లూకా సువార్త 5:12లో ఆయన ఇదే కుష్ఠరోగి గురించి ఇట్లా రాశాడు, కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. సో లూకా యాడ్ చేసినటువంటి మరొక వివరం, మరొక డీటెయిల్ ఏంటంటే ఫుల్ ఆఫ్ లెప్రసీ. ఆ మనిషి నడినెత్తి నుండి అరికాలి వరకు కుష్ఠరోగంతో ఉన్నాడు. కనుక అతడు గుర్తించాడు, నాకు అవసరత ఉంది, నన్ను బాగు చేయడానికి నాకు యేసు అవసరం. ఈ లోకంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి శక్తి సరిపోదు, అసాధారణమైన శక్తి కావాలి. ప్రపంచం నన్ను బాగు చేయలేదు, పరలోకమే నన్ను బాగు చేయాలి. మరి యేసు ప్రభు గురించి ఎక్కడ విన్నాడో ఎట్లా విన్నాడో మనకి తెలియదు, కానీ ఆయన మరి దయ్యాలను వెలగొడుతున్నాడు, ఆయన రోగులను బాగు చేస్తున్నాడు, నానా విధములైనటువంటి రోగములను ఆయన బాగు చేశాడు. ఆయన పేరు అంతటా మారుమోగిపోయింది. సో అది ఇతడికి ఒక చిన్న మరి ఆశను అతని యొక్క హృదయంలో కలిగించింది.
అ స్మాల్ స్పార్క్ బిగాన్ ఇన్ హిస్ సోల్. అతని ఆత్మలో ఒక చిన్న ఆశ, ఒక చిన్న మెరుపు, లేకపోతే ఒక చిన్న నిపురవ్వలాగా మెరిసింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టు రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. సో గుడ్డివాడికి చూపు వచ్చింది అంటే స్వస్థత, కుంటోడు నడుస్తున్నాడు అంటే స్వస్థత, చెవిటి వారు వింటున్నారు అంటే స్వస్థత, చనిపోయిన వారు లేపబడుతున్నారు అంటే అమోఘమైన స్వస్థత. కానీ ఎందుకని కుష్టువారు స్వస్థపరచబడ్డారు? ఆ లెపర్ ఈజ్ హీల్డ్ అని బైబిల్ చెప్పదు, ఆ లెపర్ ఈజ్ క్లెన్స్డ్ అని బైబిల్ చెప్తుంది. కుష్టు రోగి స్వస్థత పొందెను అని బైబిల్ చెప్పదు, కుష్టు రోగి శుద్ధుడాయను అని బైబిల్ చెప్తుంది. ఇక్కడే మనము 40 నుండి 45 వరకు చదివినప్పుడు 4 సార్లు ఆ యొక్క వచనాల్లో మనకేం కనబడుతుంది? నన్ను శుద్ధునిగా చేయగలవు, నీవు శుద్ధుడవు కమ్ము, శుద్ధుడాయను, శుద్ధుడు అయినందుకు. 4 సార్లు క్లెన్సింగ్ గురించి ప్రభు అండ్ ఆయన మధ్యలో జరిగినటువంటి సంభాషణలో మనం చూస్తాం. సో కుష్ఠ రోగము ఒక అపవిత్రత సంతరించుకున్నటువంటిది కనుక దానికి శుద్ధి అవసరం. సో ఈ మనిషి, ఈ యొక్క కుష్టు రోగి ప్రభు దగ్గరికి ఎట్లా వచ్చాడు? మత్తయి సువార్తలో మీరు చదివితే 8వ అధ్యాయంలో మత్తయి సువార్తికుడు ఏం రాశాడు? యేసు దగ్గరికి ఆరాధన చేస్తూ వచ్చాడు. ఆయనకు మ్రొక్కి అని ఉంటుంది అక్కడ, మ్రొక్కి ప్రభువా అని యేసును అంటాడు. లూకా సువార్తికుడు ఎట్లా రాశాడు? 5వ అధ్యాయంలో ఆయన్ని చూసినప్పుడు అతడు తన ముఖము మీద పడ్డాడు, లేకపోతే తెలుగు బైబిల్ ప్రకారము సాగిలపడి ప్రభువా అని అన్నాడు. మార్కు సువార్తికుడు ఎట్లా రాశాడు? మోకాళ్ళుని అని అంటాడు. సో దాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక అవసరములో ఉన్నటువంటి వ్యక్తి, ఒక దేవుడి యొక్క సహాయమును కోరేటువంటి వ్యక్తి, కుష్టు రోగి వచ్చినట్టు ఒక పాపాత్మురాలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి అంటే వారు మోకాళ్ళ మీద రావాలి, వారు తమ ముఖం మీద సాష్టాంగ పడాలి, ఆయనకి మ్రొక్కి ఆయనను వేడుకోవాలి. ఇతడు వేడుకున్నాడు. కానీ అట్లా మనం వస్తున్నామా? ఈ రోజున అట్లాంటి పరిస్థితి క్రైస్తవ లోకంలో ఉందా? చెయ్యెత్తు చాలు, ఒక కార్డు మీద సంతకం పెట్టు చాలు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తే నువ్వు అవతల టీవీ అవతల ఆమేనని చాలు. సో ఇక్కడ ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి వారిని నేరుగా గంపగుత్త నరకానికి ఎట్లా తీసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాలా? సో పాపులు ఎట్లా వస్తారు? నిజముగా పశ్చాత్తాపడినటువంటి వారు యేసు దగ్గరికి ఎట్లా వస్తారంటే మోకాళ్ళ మీద వస్తారు, ముఖం మీద సాష్టాంగ పడతారు, ఆయనకి మ్రొక్కుతారు, ఆయన్ని వేడుకుంటారు, ఆయన కనికరము కోరుకుంటారు. సో నీ యొక్క స్వనీతి నుండి, నీ అహము నుండి, నీ గర్వము నుండి, నీ మదము నుండి, నీ యొక్క క్రోధము నుండి, ఇతర విషయముల నుండి నీవు దిగాలి, కిందికి దిగాలి. యాక్చువల్గా వ్యక్తిత్వంలో నీవు దిగజారిన వాడవు, నీకు అసలు ఏ లెవెల్ లేదు. కానీ నీవు ఒక ఫాల్స్ రైచియస్నెస్ మీద, అంటే ఒక అబద్ధపు అపోహతో కూడుకున్నటువంటి నీతి మీద ఆధారపడుతున్నావు కనుక దాని మీద నుండి నీవు దిగాలి. ఒక భక్తుడైతే తరచు తన సువార్తల్లో ఇట్లా చెప్పేవాడు, యూ మస్ట్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఓన్ ఐస్, డౌన్ 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 ఆల్ ద వే డౌన్ టు ద ఫీట్ ఆఫ్ క్రైస్ట్. సో నీవు నీ యొక్క దృష్టిలో కిందికి రావాలి, కిందికి కిందికి కిందికి. ఎంత కిందికి రావాలంటే యేసు యొక్క పాదముల దగ్గరికి నీవు రావాలి. సో ఇతడు అట్లాగే వచ్చాడు, ఇతడు విశ్వాసంతో వచ్చాడు. అతడు యేసు ప్రభువుని సంబోధించినప్పుడు ఎట్లా మాట్లాడాడు? ఇక్కడ మార్క్ సువార్తికుడు ప్రభు అనే పదమును పెట్టలేదు, ఎందుకంటే మార్క్ సువార్తికుడు యేసుక్రీస్తుని రెండుగా చూపిస్తాడు. ఒకటి పరిచారకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడి పరిచారకుడు. రెండవది ఆయనే సావరెన్ గాడ్, సార్వభౌముడైన దేవుడు. సో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ క్యాన్ క్లెన్స్ మీ. అతడు కూడా స్వస్థపరచగలవు అనట్లేదు, నన్ను శుద్ధుడవుగా చేయగలవు అంటున్నాడు. సో అతడికి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంది. అతడు ఇంకెవరిని పోయి ఆ ప్రకారం అడగలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే, ఇశ్రాయేల్ దేశంలో పాత నిబంధనలో ఇద్దరు, ప్రధానంగా చెప్పాలంటే మిరియామును దేవుడు స్వస్థపరిచాడు, నయమాను అనేటువంటి సిరియన్ సైనిక అధికారిని దేవుడు స్వస్థపరిచాడు. దాని తర్వాత న్యూ టెస్టిమెంట్ టైంలో ఇంకా కుష్ఠ రోగులు స్వస్థత లేకపోతే శుద్ధి అనేది పొందుకోలేదు. కానీ తనకి యేసు ప్రభు మీద విశ్వాసం కలిగింది. ఒక పాస్టర్ గారు ఇట్లా అన్నారు, ఈ మనిషి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అబద్ధ సువార్త బోధించేటువంటి వారు బోధించేటువంటి ఆ పాపమును చేయలేదు, నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్ యాటిట్యూడ్తో రాలేదు.
అంటే నీ రోగమును యేసు స్వస్థపరుస్తాడని దాన్ని నీవు ఆయన ఎదుట పెట్టి ఒప్పుకో, దాన్ని నీవు పొందుకుంటావు అని చెప్పేటువంటి అబద్ధ బోగస్ బోధ ప్రకారం ఇతడు రాలేదు. హీ డిడ్ నాట్ నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్, హీ కేమ్ హంబ్లీ. సో అతడు నయమాన్ లాగా కూడా ఎలీషా దగ్గరికి వచ్చి, నువ్వు నాకు బయటకు వచ్చి నీ చెయ్యిట్లో ఆడిచ్చి నా కుష్ఠరోగాన్ని తీసేయమని డిమాండ్ చేయలేదు, కమాండ్ చేయలేదు. అందుకని ఎలీషా నయమాన్ ముఖాన్ని కూడా చూడ్డు, పోయి ఆ యొక్క యోర్దాన్లో 7 సార్లు మునుగు నీవు బాగుపడతావు అంటే అతడు తర్వాత మొదట బాధపడతాడు, తర్వాత బుద్ధి తెచ్చుకొని పోయి మునుగుతాడు, బాగుపడతాడు. ఒక చిన్న పాప ఇదే మెసేజ్ విన్నది. మార్క్ సువార్త 1వ అధ్యాయంలో కుష్ఠరోగి గురించి ఒక బోధకుడు చెప్తే విన్నది. ఇంటికి వచ్చి దీర్ఘంగా ఆలోచిస్తుంది. మరి ఆ కుష్ఠరోగిని యేసుప్రభు అంగీకరించాడు, ఆ కుష్ఠరోగిని యేసుప్రభు శుద్ధుడిగా చేశాడు. కాకపోతే ఆ కుష్ఠరోగి యేసుప్రభు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వారి కాన్వర్జేషన్ ఆ పాప చాలా శ్రద్ధగా విన్నది, గమనించింది. కుష్ఠరోగి నీకు ఇష్టమైతే అంటున్నాడు, కానీ యేసుప్రభు నాకు ఇష్టమే అన్నాడు. అంటే కుష్ఠరోగి వాడినటువంటి ఆ యొక్క సెంటెన్స్లో ఇఫ్ యూ విల్, ఇఫ్ అనే పదం వాడాడు, కానీ యేసుప్రభు ఇఫ్ అనే పదం వాడలేదు. సో ఈమె కూడా ఏమని ప్రార్థన చేసిందంటే, తన ఇంటికి వచ్చేసిన తర్వాత మోకాళ్ళ మీదకి వచ్చి, యేసుప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధురాలిగా చేయుము అనలేదు. యేసుప్రభు నన్ను శుద్ధురాలిగా చేయుట నీకు ఇష్టమే కనుక శుద్ధురాలిగా చేయుము. చిన్న బిడ్డ ధన్యురాలు అయిపోయింది. 41, 42లో మనం చూస్తాం ఆయన కనికరపడి. సో కుష్ఠరోగిని చూసినప్పుడు యేసుప్రభుకి కలిగిన మొదటి ఇమోషన్ ఏంటంటే కనికరం, కంపాషన్ అంటాం చూడండి, పేగులు తరుక్కుపోయాయి అంటాం చూడండి. సో యేసుప్రభు కనికరము కలిగినటువంటి వాడు మనందరికీ తెలుసు, కరుణామయుడు మనకి తెలుసు. ఆయన జనసమూహాల్ని చూసినప్పుడు ఆయన హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్, అంటే కనికరముతో కదిలించబడేవాడు అనేది మనకి తెలుసు. సో ఆయన కనికరపడ్డాడు, చెయ్యి చాపాడు, వాడిని ముట్టాడు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పింది. సో దాంట్లో మనకి కనబడేది ఏంటంటే మన దేవుడు కనికరము గలవాడు. అండ్ ఆ దేవుడు చేసినటువంటి ప్రతి కార్యం వెనకాల ప్రేరేపణ ఏంటంటే కనికరమే. సో దేవుడు పరిపూర్ణుడు కనుక ఆయనలో 2 ఉన్నాయి. ఒక వైపున కనికరం ఉంది అండ్ ఇంకొక వైపున కాఠిన్యత ఉంది. ఆయన న్యాయము ఆయన కఠినంగా ఉండేటట్టు చేస్తుంది, ఆయన ప్రేమ ఆయన కనికరము చూపేటట్టు చేస్తుంది. అండ్ యేసు ప్రభు అతడి మీద మొదట ఆయన హృదయంలో ఒక భావమును కలిగి ఉన్నాడు. మనోభావం ఏంటి అంటే కనికరము. తర్వాత ఆయన యొక్క దేహంతో అతన్ని ఒక పని చేశాడు, వాడిని ముట్టాడు. వాడు ముట్టకుండా ఉండాల్సినటువంటి వ్యక్తి, ముట్ట జాలని వాడిని ఎవరు ముట్టరు. వాడిని కన్న తల్లి తండ్రి కూడా ముట్టరు, వాడిని కట్టుకున్న భార్య కూడా ముట్టదు, వాడి కడుపున పుట్టిన బిడ్డ కూడా ముట్టడు. మన క్రైస్తవ సమాజం ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే ఇశ్రాయేలు సమాజానికి ఇన్ని ఆంక్షలు ఉన్న వారు గైకొన్నారు. సో మీ లైఫ్ ఆ టైంలో ఉంటే మీరు ఇశ్రాయేల్లో ఒక ఇశ్రాయేలీయురాలుగా ఉండి మీ ఫ్యామిలీ మెంబర్ కుష్ఠతో ఉండి వారిని ఊరవతలకి తరిమేసి మీరు వారికి కాంటాక్ట్ లేకుండా ఉండాలి, బికాస్ దే ఆర్ ఎక్స్కమ్యూనికేటెడ్ అన్నప్పుడు మీరేం చేస్తారు? ధర్మశాస్త్రం కింద వాళ్ళు దాన్ని గైకొన్నారు, ప్రేమ శాస్త్రం కింద మనం గైకొనలేకపోతున్నాం అంటే మనం వారికన్నా 100 రెట్లు దౌర్భాగ్యులు. ఓకే, సబ్జెక్ట్లోకి వద్దాం. సో 2 శ్రేష్టమైన పనులు. ఒకటి, వాడిని ముట్టగానే వాడి వైపు నుండి వాడు అట్లాంటి కని విని ఎరుగనటువంటి కనికరపు క్రియకు మొదటిసారి, ఎంతకాలమైందో మనకి తెలియదు, నెలలో సంవత్సరాలో ఎంతకాలమో మనకి తెలియదు, వాడు మొదటిసారి ఒక మనుష్యుని యొక్క ప్రేమతో కూడిన హస్తం యొక్క స్పర్శను తాకగానే వాడి ఒళ్ళు జలధరించుంటుంది. వాడికి ఏ నొప్పి తెలియదు, కానీ ఈ స్పర్శ యొక్క తాకిడి తెలిసి ఉంటుంది. రెండవది, అక్కడ ఉన్నటువంటి యేసు యొక్క శిష్యులు ఉన్నారు, ఇతర జనం ఉన్నారు, ఆ సమాజం వారు ఉన్నారు. వారు చూసినప్పుడు వారందరూ ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకుంటారు. యేసు యూదుడు, ఈయన ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడేంటి, కుష్ఠోడిని ముడుతున్నాడేంటి, అపవిత్రుడిని ముట్టి అపవిత్రుడైపోతున్నాడేంటి? సో అతడు స్పర్శ లేకుండా ఉన్నాడు గనుక దేవుని కుమారుడు అతన్ని మొదట స్పర్శించాడు. సో గాడ్స్ లా కెప్ట్ హిమ్ అవే, బట్ గాడ్స్ లవ్ బ్రాట్ హిమ్ ఇన్.
దేవుడి ధర్మశాస్త్రం వాడిని దూరంగా పెట్టింది, కానీ దేవుడి ప్రేమ వారిని దగ్గరగా తీసుకుని వచ్చింది. సో యేసు ప్రభు ఏం చేశాడు? టచ్డ్ హిస్ సోల్ బిఫోర్ హీ టచ్డ్ హిస్ స్కిన్. వాడి చర్మాన్ని ముట్టక మునుపు వాడి ఆత్మను ఆయన ముట్టాడు. జీసస్ టచ్డ్ ద హోల్ పర్సన్ బిఫోర్ హీ టచ్డ్ హిస్ ప్రాబ్లం. వాడి సమస్యను ముట్టక మునుపు ఆ వ్యక్తిని పూర్తిగా ముట్టాడు. అందుకని నేను అంటాను, దిస్ ఈజ్ అ గ్రేషియస్ టచ్, కృపా సహితమైనటువంటి స్పర్శ, జనరస్ టచ్, మరి చాలా దాతృత్వముగా ఇచ్చినటువంటి స్పర్శ, గ్లోరియస్ టచ్, మహిమ కలిగినటువంటి స్పర్శ, హిస్టారికల్ టచ్, చారిత్రాత్మకమైనటువంటి స్పర్శ. అందుకే అది మిరాకులస్ టచ్ ఆఫ్ జీసస్. యేసు అట్లా అమోఘమైన అద్భుతమైన రీతిలో స్పర్శించాడు. నా ఇప్పుడు మామూలుగా వేరే రాబై అయితే, వేరే యాజకుడు అయితే అతన్ని ముడితే వీడు అపవిత్రుడైపోయేవాడు. యేసు కూడా రాబయ్యే, యేసు మరి యాజకుడే, ప్రీస్టే, కానీ యేసు దైవ సంభూతుడు కనుక ఆయన అపవిత్రుడు అవ్వలేదు. ఆయనను బట్టి ఆ యొక్క కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి శుద్ధుడైపోయాడు. హెబ్రీ పత్రిక 4:15 రాయబడింది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సో ఆయన మనలాగా నరుడయ్యాడు, మనలాంటి పాపిష్టి సమాజంలోనే ఆయన జీవించాడు, మన వంటి వ్యధలు బాధలన్నిటినీ ఆయన అనుభవించాడు, కానీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు, ఆయన పవిత్రమైన వాడిగా ఉన్నాడు. కనుక ఆయన మనల్ని పవిత్రపరుస్తాడే తప్ప ఆయన మన అపవిత్రత చేత అపవిత్రపరచబడడు. ఒక భక్తుడు రాశాడు, ఆ సన్ బీమ్ అంటే సూర్య రశ్మి ఆ యొక్క మురికి గుంటలోనికి వచ్చినప్పుడు అది ఆ మురికి నీటి గుండ లోపలికి వెళ్ళిపోతుంది, దానికి మురికి అంటదు చూడండి. అట్లాగే యేసుక్రీస్తు కూడా మానవ సమాజంలో పాపుల మధ్యలో పరిశుద్ధుడిగా ఉండిపోయాడు. ఫ్రాన్స్ దేశంలో ఒకప్పుడు ఒక గనురాలు ఉండేది, మిడిల్ ఏజెస్లో, అండ్ ఆమె చాలా అందమైనటువంటి స్త్రీ కనుక అందరూ ఆమెను ఇష్టపడేవారు, అందరూ ఆమె వైపు ఆకర్షించబడ్డారు. రాజుల దగ్గర నుండి, పెద్ద పెద్ద గనుల దగ్గర నుండి, ఆ దేశంలో ఉన్నటువంటి పేరు మోసిన వారందరూ కూడా ఆమె అందాన్ని బట్టి, ఆమెకున్నటువంటి ఆ యొక్క నాజుకుతనాన్ని బట్టి ఇష్టపడ్డారు, ఆమెను ఒక విగ్రహంగా చేసుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత ఆమెకి కుష్ఠరోగం వచ్చింది. అంతే, వెంటనే అందరూ ముఖాలు తిప్పేసుకున్నారు, ఆమెను వదిలేశారు. అట్లా చెత్త తీసుకెళ్ళి చెత్తకుండలో పారేస్తాను చూడండి, అట్లా ట్రాష్ లాగా ఆమెను మరి డంప్ చేసేసారు. ఆమెను ఎవరు కూడా దగ్గరికి రానివ్వట్లేదు. ప్యారిస్లో ఆమె ఉన్నప్పుడు ఆమె ఎక్కడికైనా వస్తే వారు ఆమె ముఖం మీదే తలుపులు వేసేసేవారు. ఆమెకి ఎవరు ఒక నీటి చుక్క ఇవ్వడానికి, ఒక రొట్టె ముక్క ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. పిల్లలైతే ఆమె వస్తుంటే చూసే థూ అని ఉమ్మేవారు. కానీ ఒక చిన్న క్లర్క్ ఉండేవాడు, ఒక పేదవాడు, అనామకుడు, ఎప్పటి నుండో ఆమెను చూసి, ఆమెను ఇష్టపడి, ఆమెను ప్రేమించి, ఆమెను గౌరవించి, ఆమెను ఒక దేవతగా, అంటే ఆయనకి దేవతగా ఆయన చూసుకునేవాడు. అతడు వచ్చాడు, ఆమెతో అన్నాడు, నీకు అభ్యంతరం లేకపోతే నా ఇంటికి రావచ్చు, నా ఇంట్లో ఉండొచ్చు. ఆమె వెళ్ళింది ఆయన ఇంటికి. కుష్ఠరోగిని తన ఇంట్లోకి తీసుకుని వచ్చాడు కనుక ఇతడు అవుట్ కాస్ట్ అయిపోయాడు. ఇతడిని ఆ సమాజము, చివరికి చర్చి వారు కూడా ఇతడిని మరి చర్చి నుండి తరిమేశారు. అతడు ఏం చేశాడంటే ఆమె చనిపోయేంత వరకు ఆమెకు అతడు సపర్యలు చేశాడు. అట్లా చేసి ఆమెను నిజముగా ప్రేమించాడు అన్నది ఆయన రుజువు చేశాడు. కానీ దానికోసం ఆయన చెల్లించినటువంటి వెల ఎంత అంటే ఆ సమాజము ఆయన్ని చీకొట్టింది, ఆయన కూడా అట్లాగే అందరి చేత చీకొట్టబడి చనిపోవాల్సి వచ్చింది. సో యేసు ప్రభు అతన్ని ముట్టాడు, అతన్ని స్పర్శించాడు. ఎవరు సాహసము చేయలేని పని, కల్లో కూడా వారు అనుకోరు. మనకి మన లోకంలో చాలా పాఠాలు మనకి నేర్పించబడతాయి, వాటిని మనం గమనించం. కానీ కొంతమంది ఆలోచన పరులు వాటిని గమనించి మనకి చెప్తారు. ఒక ఆయన ఇట్లా చెప్పాడు, మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, మీ కుక్కకు ఎముకలు ఇష్టం, మీకు తెలుసు. మీ ఎముకలు మీరు ఒక పళ్ళెంలోనో లేకపోతే ఒక గిన్నెలోనో ఎముకల్ని తెచ్చి కుక్క ముందు వేస్తుంటే మొదట 2, 3, 4 సార్లు తింటుందేమో, కానీ తర్వాత దానికి మీ యొక్క వైఖరి, మీ యొక్క వ్యవహారం నచ్చదు. ఎందుకంటే కుక్కకు ప్రేమగల యజమాని కావాలి, కుక్క తల నిమిరేటువంటి యజమాని కావాలి. ఆ యజమాని కూర్చున్నప్పుడు కుక్క కాళ్ళ దగ్గరకు వచ్చి నెమ్మదిగా కూర్చుంటుంది చూడు, అప్పుడు ఆయన చెయ్యిని నాకడానికి దానికి చేతినిచ్చేటువంటి యజమాని కావాలి.
నీవు గిన్నెలో తెచ్చి ఎముకలేస్తే అది సంతోషించదు, కానీ నీ యొక్క చేతితో వేసిన ఎముకలను అది ఎంతో ప్రేమతో తింటుంది. సో కుక్కకు కూడా హ్యూమన్ టచ్ అనేది లేకపోతే అది కూడా డీమోరలైజ్ అయిపోతుంది, అంటే అది కూడా మానసికంగా దెబ్బతినిపోతుంది, కృంగిపోతుంది అని ఒక ఆయన అన్నాడు. అండ్ క్రైస్తవ చారిటీని చూస్తే, క్రిస్టియన్ చారిటీని చూస్తే మనము ఆకలిగా ఉన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దిగంబర్లకు వస్త్రము అని పంపుతూ ఉంటాము. సో ఒక ఆయన ఇట్లా అన్నాడు, మనము వారికి చారిటీ చేస్తున్నాం, ప్రేమ చూపిస్తున్నాం, కానీ మనం ఎప్పుడు వారితో కూర్చుని వారితో వారి యొక్క సమస్య ఏంటో అడిగి తెలుసుకోం. మనము దానము చేస్తున్నాం, వారి పేరేంటో మనకి తెలియదు, వారు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు, వారి దగ్గరికి మనం పోయి కూర్చోం, కానీ మనం వారికి అన్నం పెడతాం, వారికి వస్త్రం ఇస్తాం, వారికి ఏదో అవసరత తీరుస్తాం. మనం చేసేది ఏంటంటే వారి కడుపు నింపుతున్నాం, కానీ మనలో ఏ ఒక్కరు వారి ఆత్మను తాకట్లేదు. వీఆర్ జస్ట్ ఫిల్లింగ్ దేర్ స్టమక్స్ వితౌట్ టచింగ్ దేర్ సోల్. దేర్ స్టమక్ ఈజ్ ఫుల్ బట్ దేర్ సోల్ ఈజ్ ఎంప్టీ. ఆత్మ ఇంకా ఖాళీగానే పోతుంది. ఇది క్రిస్టియానిటీ. ఒక క్రిస్టియన్ పాస్టర్ ఒకసారి షాక్ తిన్నాడు, ఎందుకంటే ఆయన ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని కలిశాడు. ఈ వ్యక్తి క్రిస్టియన్ కాదు, ఈ వ్యక్తికి కుటుంబం లేదు, ఈ వ్యక్తి ఒక ఏకాకి. సో అతడు ఆ ఒంటరితనాన్ని భరించలేక, ఆ పీడను తట్టుకోలేక ఏం చేసేవాడంటే ప్రతి వారం మంగళ దుకాణానికి వెళ్ళేవాడంట. ఎందుకు వెళ్ళేవాడంటే ఆ పాస్టర్కి చెప్పాడు, మంగళోడు నన్ను ముడతాడు, మంగళోడు గడ్డం గీసినప్పుడు ముడతాడు, మంగళోడు జుట్టు కత్తిరించినప్పుడు ముడతాడు. ఆ హ్యూమన్ టచ్ కోసం ఎవ్రీ వీక్ నేను బార్బర్ షాప్కి వెళ్ళాను. నాకు అనిపించింది, దేవుడు మరి ఫ్యామిలీని పెట్టింది, దేవుడు హ్యూమన్ సొసైటీని పెట్టింది, దేవుడు చర్చ్ని పెట్టింది. హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఈ యొక్క లవ్, ఈ యొక్క గ్రేస్, ఈ యొక్క ఫర్గివ్నెస్, ఈ యొక్క కంపాషన్, ఈ యొక్క మర్సీ అనేవి ఉండడానికే కదా. హ్యుమానిటీకి అవే బలం. అవి లేకపోతే మానవ సమాజానికి అసలు విలువే లేదు. కానీ ఈ రోజున మానవ సమాజము మెషిన్ లాగా అయిపోయింది, ఇమోషన్లెస్గా అయిపోయింది. బయట సంగతి వదిలేద్దాం, మన చర్చ్ సంగతే తీసుకుందాం. ఇది చదివినప్పుడు నేను ఒక పాస్టర్గా నా మీద చెంప మీద కొట్టినట్టు అనిపించింది. అది చదివినప్పుడు మంగళ దుకాణానికి వెళ్ళిన వ్యక్తి స్థితి నాకు అనిపించింది. మా చర్చ్ చిన్నదే, మా చర్చ్లో కవనెంట్ మెంబర్స్ ఉంటారు, కవనెంట్లో చెప్పారు, కానీ కవనెంట్ మెంబర్స్ గురించే కొన్నిసార్లు నేను కంప్లైంట్స్ వినాల్సి వస్తుంది. ఆ బ్రదర్ నన్ను పట్టించుకోవట్లేదు, నేను వచ్చి ప్రైజ్ ది లార్డ్ చెప్తే చెయ్యట్లేదు, ఈ సిస్టర్ నన్ను చూసి ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ నా కవనెంట్ మెంబర్స్, వీళ్ళకి నేను పాస్టర్ని, రోజు వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. నా చర్చిలోనే ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అట్లాంటి వాడు మరి నా చర్చ్ మెంబర్స్ కూడా తర్వాత బార్బర్ షాపులకు వెళ్తారేమో, చర్చికి రావడం వదిలేసి. సిగ్గుపడాలి మనం అందరం. నేను యేసుని తెలుసుకున్న తర్వాత ఎంత మార్పు చెందాను, ఎంత ప్రేమించగలుగుతున్నాను. తప్పులు పట్టడం చాలా ఈజీ, తప్పులు పట్టినప్పుడు వేలెత్తి చూపడం చాలా ఈజీ, అది ఎవరికైనా వస్తుంది. కానీ క్రిస్టియన్ మాత్రమే చేయగలిగింది ఏంటంటే ఎవడు ముట్టనోడిని వేలెత్తి ముట్టడానికి. అపవిత్రం 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 అని తనే చెప్పుకుంటున్నప్పుడు వారిని తాకి వారిని పవిత్రతలోనికి తీసుకురావడం, అది క్రిస్టియన్కే చేతనవుతుంది. అది చేయలేని వాళ్ళు ఎందుకు ఇక దద్దమ్మలు? యేసు అన్నాడు, ఐ విల్ బీ క్లీన్, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు బాబు. సో ఆయన ముట్టాడు, ఆ తర్వాత పలికాడు. మొదట స్పర్శ, తర్వాత ఆయన యొక్క సూచక క్రియ, వాడు శుద్ధుడైపోయాడు. ఆ కుష్ఠరోగం వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడు ఆయను. సో మనము యేసు తాకిడికి గురైనటువంటి వారమైతే మనం కూడా అట్లాగే చేయాలి కదా. ఈ మనిషిని మరి ఒక మనిషి తాకి ఎంతకాలం అయిందో తెలియదు. అతనికి ఒకవేళ వివాహం అయి ఉంటే అతని భార్య యొక్క మరి చెయ్యి అతన్ని తాకి ఎంతకాలం అయిందో మనకు తెలియదు. అతడు బాగున్నప్పుడు భార్యను హత్తుకొని ఉంటాడు, కానీ ఇప్పుడు ఎంతకాలం అయిందో మనకు తెలియదు. భార్యను అట్లా ఆలింగనము చేసుకొని అతని పిల్లల్ని వడిలో ఎక్కించుకొని కూర్చొని ఉంటాడు, ఇప్పుడు ఎంతకాలం అయిందో ఆ పిల్లల్ని చూసి. అతనికి దెర్ ఇస్ నో టచ్, దెర్ ఇస్ నో కిస్, దెర్ ఇస్ నో టాక్, దెర్ ఇస్ నో రిలేషన్షిప్. అట్లాంటి వ్యక్తిని యేసు ప్రభు తాకాడు. యేసు మనకేం నేర్పిస్తున్నాడంటే, మీరు నా శిష్యులైతే నన్ను పోలి ఉండండి. ఎవరైతే అట్లా చీదరించబడతారో అట్లాంటి వారిని మీరు చేరండి, అట్లాంటి వారిని మీరు తాకండి.
ఒక సర్జన్ ఉన్నాడు, రిచర్డ్ సెల్జర్ అని. ఆయన ఒక లేడీకి సర్జరీ చేశాడు. ఆమె నోటి దగ్గర సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పుడే భార్యాభర్తలను కూర్చోబెట్టి చెప్పాడు, నేను ఇక్కడ సర్జరీ చేసినప్పుడు ఒక నర్వ్ కట్ అయిపోతే ఈమె నోరు వంకరగా ఉంటుంది, దానికి మీరు సిద్ధమైతే చేస్తాను. వాళ్ళు ఆలోచించుకొని ఒప్పుకున్నారు, చెయ్యండి అని. సర్జరీ చేశాడు. ఈ పై పెదవి అట్లా పక్కకి పోయి ఉంటుంది, ఎందుకంటే నర్వ్ని తీసేసాడు కనుక అట్లా వంకరగా ఉంటుంది. ఆమెకు ఫస్ట్ టైం అద్దంలో చూపించారు, బ్యాండేజ్ తీసేసిన తర్వాత ఆమె చూసి, అయ్యో నా పెదవి ఇట్లాగే వంకరగానే ఉంటుందా అంటే ఆయన అన్నాడు, నర్వ్ మరి పోయింది కనుక, తెగిపోయింది కనుక దాని ప్లేస్లో ఉంచదు కనుక అది అట్లాగే ఉంటుంది. సో భార్య సైలెంట్గా ఉండిపోయింది వంకర పెదవులతో. సర్జన్ ఇక్కడ నిలబడి ఉన్నాడు. భర్త వెంటనే ఒక పని చేశాడు, వచ్చి తన పెదవులను వంకరగా చేసి ఆమె వంకర పెదవుల మీద ముద్దు పెట్టాడు. సర్జన్ అంటాడు, నా లైఫ్లో ద బ్యూటిఫుల్ దృశ్యం అది, నా జీవితంలో నేను చూసిన బ్యూటిఫుల్ దృశ్యం అది. హీ ట్విస్టెడ్ హిజ్ ఓన్ లిప్స్ టు అకామిడేట్ టు హర్స్. ఆయన తన పెదవులను వంకర చేశాడు, ఆమె వంకర పెదవుల మీద ముద్దు పెట్టడానికి. వంకర మనుషులను తనలాగా సరిగా చేయడానికి యేసుప్రభు విమోచకుడిగా సిలువకు ఎక్కాడు, అక్కడ మన వంకరతనాన్ని తీసేయడానికి. ఆయన మన కొరకు మన పాపమును భరించాడు, దాని కొరకు వెల చెల్లించాడు, రక్తము చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇతడు శుద్ధుడైపోయాడు. సో అప్పటిదాకా అపవిత్రుడను అన్నవాడు వెంటనే ఏం చెప్పాడు, శుద్ధుడను, క్లీన్, ఐఎమ్ క్లీన్ అన్నాడు. సో ఈ సిన్ యొక్క డిఫైల్మెంట్ ఏదైతే ఉందో, పాపం యొక్క అపవిత్రత ఏదైతే ఉందో, దాన్ని యేసు మాత్రమే తీయగలడు. నీళ్లు తీయలేవు, పుణ్య కార్యాలు తీయలేవు, పుణ్యక్షేత్రాలు తీయలేవు, ఆచారాలు తీయలేవు, ఏమీ తీయలేవు. యేసు రక్తమే. రెండవది నా మెయిన్ పాయింట్ కాదు, జస్ట్ ఒక రెండో విషయాలు ఇక్కడ చెప్పి నేను ముగిస్తాను. రెండవది రాసుకునేవారు రాసుకోండి, ద టీచింగ్. మొదటిది ద టచింగ్, అదే నా మెయిన్ పాయింట్. తర్వాత ద టీచింగ్. 43 నుండి 45 వరకు. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహముని యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆయన వాడితో ఏం చెప్పాడు, ఎవనితో ఏమీ చెప్పొద్దు. సో అదొక స్ట్రిక్ట్ కమాండ్మెంట్ అనమాట. ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు. నువ్వు కుష్టువాడవు, శుద్ధుడు అయ్యావని ఎవరికి చెప్పొద్దు. పంపించేశాడు, వెంటనే పంపించేశాడు. సో దీని గురించి ఒక రైటర్ ఇట్లా రాశాడు, యేసుక్రీస్తు ప్రభువుకి నిజమైనటువంటి స్వస్థత అనేటువంటి వరము లేక శక్తి కలిగినటువంటి దేవుడితో ప్రస్తుతం ఉన్నటువంటి ఫెయిత్ హీలర్లని మీరు తీసుకుని పోలిస్తే అసలు ఆయనకి వీరికి సంబంధమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా స్వస్థత వరం ఉన్నటువంటి వాడు ఫెయిత్ హీలర్ ఒక కుష్ఠరోగి వాడి మీటింగ్లో బాగుపడితే వాడిని ఇంటికి కూడా పోనీయడు. వాడిని ఎప్పుడు తనతోనే పెట్టుకుంటాడు, వాడిని అడ్వర్టైజ్మెంట్గా వాడతాడు, వాడిని టీవీలో చూపిస్తాడు, వాడిని పోస్టర్ మీద వేస్తాడు, వాడిని మ్యాగజైన్లో వేస్తాడు, వాడిని యూట్యూబ్లో పెడతాడు, వాడితో టెస్టిమనీ ఇప్పిస్తాడు, వాడిని వదలడు, వాడిని నీడలాగా ఈడుంటాడు. అండ్ నిజం చెప్పాలంటే ఒకే సాక్ష్యము మరి అంటే ఒకే వ్యక్తితో వేరు మీటింగుల్లో సాక్ష్యం చెప్పించి అదే సాక్ష్యం చెప్పించి దొరికిన దొంగలు ఉన్నారు. కానీ ఇక్కడైతే యేసుప్రభు నిమిషాల్లో అతన్ని పంపించేశాడు. ఎవరికి ఏం చెప్పొద్దన్నాడు. అండ్ వీడు ఉంటే నాకు ఇంకా జనం వస్తారు కదా అనుకోలేదు ఆయన. సో అతనికి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ ఏంటి అంటే, నువ్వు ఎవరికి ఏం చెప్పొద్దు, కానీ యాజకుల దగ్గరికి పోయి చూపించుకోమని చెప్పాడు. అది ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు పెట్టినటువంటి ఒక విధి కనుక ఆయన్ని పోయి చూపించుకోమన్నాడు. యాజకుడి దగ్గరికి పోయి చూపించుకోవాలి. మోషే చెప్పాడు, అది మీరు తర్వాత లేవియా కాండం 14వ అధ్యాయం 2వ వచనం నుండి 31వ వచనం వరకు ఆ భాగం అంతా చదువుకోవచ్చు. సో కుష్ఠరోగి ఏం చేయాలంటే, పవిత్రుడు అని నిర్ణయించిన దినమున వాని గూర్చి
విధి ఏది అంటే యాజకుని యొద్దకు వాడిని తీసుకొని రావాలి, యాజకుడు పాలెం వెలుపలికి వాడిని తీసుకుని పోవాలి. యాజకుడు వాడిని చూసినప్పుడు కుష్ఠపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించి ఆ కార్యక్రమం చేస్తాడు. అతడు ఇచ్చినటువంటి బలులను అంగీకరిస్తాడు. అండ్ దాని తర్వాత అతడు పవిత్రుడిగా సమాజంలోనికి, సహవాసంలోనికి తీసుకోబడతాడు. సో యేసుప్రభు అంటున్నాడు, ధర్మశాస్త్రానికి నువ్వు లోబడు, మోషే చెప్పినట్టు నువ్వు చెయ్యి, నువ్వు పోయి యాజకునికి సాక్షార్థముగా కనబడు. అంటే నేను ఇప్పుడు నువ్వు పోయి అందరికీ నేను శుద్ధుడని చెప్పుకుంటూ పోతే వచ్చేటువంటి సాక్ష్యం నాకు వద్దు. కానీ నువ్వు పోయి దేవుడు పెట్టినటువంటి రీతిలో నీవు చెప్పాల్సింది చెప్పు. నీవు యాజకుడిని చూపించుకున్నప్పుడు యాజకులు ఆశ్చర్యపోతారు. అంటే యాజకులందరూ మోస్ట్లీ యేసుప్రభుకి వ్యతిరేకులే. అండ్ వీరు అతడికి నిజంగా కుష్ఠపోయింది అన్నప్పుడు వారు ఆశ్చర్యపడతారు. ఎందుకంటే 2వ రాజులు 5వ అధ్యాయంలో ఎలీషా కాలంలో నయమాను అనే కుష్ఠవాడు బాగుపడిన తర్వాత ఇప్పుడు దాకా మరొక కుష్ఠవాడు బాగుపడలేదు. అంటే యాజకులు అన్ని వందల సంవత్సరాలు ఒక కుష్ఠవాడిని పరీక్షించి వీడు పవిత్రుడు అని పలికే అవకాశమే రాలేదు. సో వారికి అవకాశం వస్తుంది. ఇప్పుడు వారు ఆశ్చర్యపోతారు, ఇది ఎట్లా జరిగింది. అప్పుడు వారికి తెలిసి వచ్చేటువంటి విషయం ఏంటంటే ఇశ్రాయేల్లో ముందుగా చెప్పబడినట్టు మెస్సియా వచ్చేసాడు. ఇది మెస్సియా యొక్క రాకడకు నిదర్శన. ఇది మెస్సియా మా మధ్యలో ఉన్నాడు, బాగు చేస్తున్నాడు, కుష్ఠవారిని శుద్ధులుగా చేస్తున్నాడు అన్నదానికి ఒక రుజువు అనేది యాజకుడికి తెలిసిపోతుంది. యాజకుడి ద్వారా ఇతర యాజకులకు, ప్రధాన యాజకుడికి తెలిసిపోతుంది. అప్పుడు సమాజానికి తెలిసి వస్తుంది. అట్లా తెలవనివ్వమన్నాడు. కానీ ఇతడు ఆ పని చేయడు. ఇతడు యేసు మాటకు విధేయత చూపడు. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక. సో ఆయన పట్టలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈయనకి ఎవడికి ఏమి చెప్పకు సుమి, నేను కుష్ఠరోగిని, యేసు నన్ను తాకాడు, యేసు నన్ను శుద్ధుడు అవ్వమన్నాడు, నేను శుద్ధుడైపోయానని ఎవడికి చెప్పొద్దు. శుద్ధుడు అని చెప్పొద్దు. కానీ యేసుప్రభు మనకేం చెప్పాడు, మీరు నాకు సాక్షులై ఉందరు భూదిగంతముల వరకు. సో వాడు యేసు మాటకు అవిధేయత చూపాడు, మనం కూడా యేసు మాటకు అవిధేయత చూపుతున్నాం. వాడు చెప్పొద్దంటే చెప్పాడు, మనల్ని చెప్పమంటే మనం చెప్పం. మీలో ఎంతమంది పోయి ఎవరెవరైతే మిమ్మల్ని పాపులుగా, ఎవరెవరైతే మిమ్మల్ని మదమెక్కిన వారిగా, గర్వాంధులుగా, లేకపోతే స్వార్థపరులుగా, లేకపోతే ఇతరత్ర వ్యసనాలు గలవారుగా ఎంచారో వారి ముందుకు పోయి మీరు చెప్పారా బాహాటంగా, ఒకప్పుడు నేను అపవిత్రుడను కానీ ఇప్పుడు నేను పవిత్రుడను, ఒకప్పుడు నేను అశుద్ధి కలిగినటువంటి స్త్రీని ఇప్పుడైతే నేను శుద్ధురాలను, ఒకప్పుడు నేను పాపిని ఇప్పుడు నేను పరిశుద్ధుడను అని వారికి మీరు చెప్పారా? భారతదేశంలో లెపర్స్ హోమ్స్ ఉండేవి, ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. అండ్ లెపర్స్ మధ్యలోకి వెళ్ళి వాక్య పరిచయం చేసేటువంటి ధన్యత దేవుడు ఆయా సమయాల్లో నాకు ఇచ్చాడు. నాకు లెపర్స్లో కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. లెపరసీ వచ్చి తర్వాత తగ్గినటువంటి పాస్టర్లు కూడా ఉన్నారు. సో ఒక క్రిస్టియన్ లెపర్ భారతదేశంలో ఇట్లా ప్రార్థన చేశాడు, దేవుడు నాకు లెప్రసీని ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం, ఎందుకంటే దేవుడు నాకు లెప్రసీని ఇచ్చాడు కనుక నేను లెపర్స్ కాలనీకి వెళ్ళి క్రీస్తులోనికి ఆ లెపర్స్ని నడిపించగలిగాను. దేవుడు నాకు లెప్రసీని ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం. మనం కూడా పోయి ఆ పని చేయడానికి దేవుడు మనకి లెప్రసీని ఇవ్వని అవసరం లేదు కదా. సో ఇతడు చేసిన దానికి యేసుప్రభుకి ఒక ఆటంకము కలిగింది. ఆయన పరిచర్య సజావుగా సాగకుండా ఇతడు అనేకులకు చెప్పేయడంతో ఆయన అరణ్యంలోనే ఉండాల్సి వచ్చింది, పట్టణాల్లోనికి వెళ్ళట్లేదు. ఎందుకు ఇట్లా అంటే యేసుప్రభుకి ఇతడు శుద్ధుడు అయ్యాడు అంటే ఇంకా చాలామంది ఆయన దగ్గర భౌతికంగా స్వస్థత పొందడానికి, మేలు పొందడానికి, ఆ విషయాల కొరకే ఆయన చుట్టూ మూగుతారు, పగలు రాత్రి ఆయన్ని పట్టుకుంటారు. ఇక ఆయన దాంట్లో పడిపోవాల్సి వస్తుంది. ఆయన దానికోసం ప్రధానంగా రాలేదు. ఆయన ప్రధానంగా ఎందుకు వచ్చాడంటే దేవుడి రాజ్యం సమీపించింది, సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, అండ్ మీరు రక్షణ పొందండి అనేటువంటి దేవుడి యొక్క వాక్య పరిచర్య చేయడానికి. సో ఆయనది టీచింగ్ మినిస్ట్రీ కనుక దానికోసం ఆయన వచ్చాడు. ఆయన ఆ తర్వాత దానికి కొన్ని సూచనలు చేశాడు కానీ ప్రధానంగా వాటిని చేయడానికి ఆయన రాలేదు. సో ముగింపులో దీంట్లో మనకు కనబడేది, ఒక భక్తుడు మనకు చూపించేది ఏంటంటే, మొదట యేసు సమాజంలో ఉన్నాడు, కుష్ఠరోగి బయట ఉన్నాడు. కానీ ఇప్పుడు కుష్ఠరోగి సమాజంలోకి వచ్చాడు, యేసు బయట ఉన్నాడు.
యేసు పట్టణాల్లోనికి రావట్లేదు, పల్లెల్లోనికి రావట్లేదు, అరణ్యంలో ఉన్నాడు. ఆయన దగ్గరికే నలుదిక్కుల నుండి జనాలు పోతున్నారు. సో ఆ భక్తుడు అంటాడు, జీసస్ ట్రేడెడ్ ప్లేసెస్ విత్ ద లెపర్. యేసు అండ్ ఆ యొక్క కుష్ఠరోగి వారి యొక్క స్థానాలు మార్చుకున్నారు. యెషయా 53:11-12 అదే కదా రాయబడింది. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడయ్యను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. సో మనం కూడా ఈ లెప్రసీ కన్నా, అంటే దేహానికి వచ్చినటువంటి కుష్ఠ రోగము కన్నా, మన ఆత్మలో ఉన్నటువంటి స్పిరిచువల్ లెప్రసీ నుండి బయటపడాలి, రక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి అంటే యేసు వైపు తిరగాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసు దగ్గరికి మనల్ని మనము తగ్గించుకొని మోకాళ్ళ మీద ముఖం మీద సాష్టాంగపడి ఆయనకి మ్రొక్కి, ప్రభువా నన్ను కనికరించుము, నన్ను క్షమించుము, నన్ను రక్షించుము అని వేడుకోవాలి. అండ్ రక్షించబడినటువంటి మనము కూడా మరి మొదట పైనుండి కింది దాకా నిండుగా కుష్ఠరోగంతో ఉన్నవారం కనుక రక్షించబడిన తర్వాత మొత్తం అంతా కుష్ఠరోగం పోయేటట్టు చూసుకోవాలి. కొంత పోతే సరిపోదు. ముఖం బాగైపోయింది, చేతుల మీద కుష్టి లేదు, ఇక్కడ ఉంది కుష్టి చాలామందికి, ఇక్కడ నుండి పోవాలా. ఇక్కడ నుండి ఆ దేవుడి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలన్నీ, ఆ కుష్టి అంతా పోవాలి ఇక్కడ నుండి. అప్పుడు మీరు శుద్ధులు, పరిశుద్ధులు, దైవ సంబంధులు. ఆ ప్రకారము దేవుడు చేయుటకు సిద్ధము. మనము ఆయన్ని చేనిచ్చే అవకాశం ఇస్తే. తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒక నిమిషము సమయం తీసుకుని మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. మన ప్రభు అయిన యేసు, ఆయన వ్యక్తిత్వం, ఆయన విమోచన కార్యం అమోఘం. ఆయన ఇది మనకెందుకు పెట్టాడు, నిజంగా చేశాడు, మనకెందుకు దీని ద్వారా ఏమి సత్యం నేర్పుతున్నాడు మనం విన్నాం. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు యేసు నిన్ను తాకుటకు, యేసు నిన్ను శుద్ధుణ్ణిగా చేయుటకు అవకాశం ఇచ్చావు. ఆయన్ని వేడుకున్నావా? నాకు మొన్న ఒక ఇంజనీర్ ఫోన్ చేశాడు. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటున్నట్టు నాకు అనిపించట్లేదు, నాకు దేవుడికి సంబంధం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఒక అరగంట దాదాపు 25 నిమిషాలు అతనికి ఫోన్లో సువార్త చెప్పాను. చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తున్నాడు, మంచి చర్చి అది, కానీ అతనికి దేవుడి యొక్క రక్షణ అనుభవం లేదు. సో మనం కూడా సంఘానికి వస్తున్నాం, పోతున్నాం, పరిశుద్ధులతో మనం కలిసి పోతున్నాం, కానీ మన యొక్క కుష్టి ఇంకా పోలేదు. చర్చికి వస్తే కుష్టి పోదు, సేవకుల దగ్గరికి వస్తే కుష్టి పోదు, ఎక్కడో హోలీ ల్యాండ్కి వెళ్తే కుష్టి పోదు. యేసుక్రీస్తే దాన్ని స్వస్థపరచు, శుద్ధి చేయు ఏకైక విమోచకుడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయన్ని నీవు ఆశ్రయిస్తే, ఆయన్ని నీవు వేడుకుంటే ఆయన నిన్ను కనికరముతో క్షమిస్తాడు, యేసు రక్తంలో కడిగి పవిత్రపరుస్తాడు, నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. అప్పుడు పసిబిడ్డ దేహం ఎంత అద్భుతంగా ఉంటుందో అట్లా నీ జీవితం అయిపోతుంది. నయమాన్ని అట్లాగే చేశాడు. అండ్ రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు చూసుకోవాలి, మళ్ళా నాలో ఎక్కడైనా కుష్టు మొదలైందా, మళ్ళా కుష్టు పెరుగుతోందా, పైకి మెరుపు లోపల కురుపు అనాది. అట్లా ఉండకూడదు. యేసులాగా మనము ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క కనికరమును, ఆ యొక్క స్పర్శను, ఆ యొక్క యథార్థమైన హృదయపూర్వకమైన ఆత్మీయ ఆ సహవాసాన్ని ఇతరులకు పంచేవారముగా ఉండాలి. ప్రేమగల మా తండ్రి, నన్ను మమ్మను కనికరించండి. మీ వాక్యము మా ఎదుటకు వచ్చిన కొలది, ఆ అద్దంలో మమ్మల్ని మేము చూసుకుంటున్న కొలది మేమేమై ఉన్నామో మాకు బయలుపరచండి. మా సమస్త అపవిత్రతల నుండి, మా యొక్క ఆత్మ సంబంధమైన కుష్టు నుండి మమ్మను వేరు చేసి రక్షించండి, శుద్ధుల్నిగా చేయండి. అంటే మేము క్రీస్తు సంబంధులమని, ఆత్మీయులమని, వాక్యానుసారులమని నీ నామ మహిమ కొరకు బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. అట్లాంటి సాక్ష్యమును మాకు ఇవ్వండి.
అట్లాంటి సామర్థ్యమును మాకు ఇవ్వండి. మేము ఇతరులను, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని మీ పేరట మీ ప్రేమతో తాకుటకు, స్పర్శించుటకు, దీవించుటకు కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.